పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు. లూకాసు వార్త 2వ అధ్యాయము 22వ వచనము నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడు దైవభక్తుడై ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని తన హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్కనింపనిమ్ము. ఏలన నా కన్నులతో నీ రక్షణమును చూచియుంటిని. ప్రజలందరి ఎదుట నీవు రక్షణమును సిద్ధము చేస్తివి. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. నీ ప్రజలు ఇజ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుడు గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లిదండ్రి ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరణమునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవుచున్నది. అప్పుడు అచట అన్నమ్మ ఎనడి ప్రవక్తియుండెను. ఆమె ఆషేరు వంశీయుడు ఫనువేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ రక్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతములోని తమ పట్టణము నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.